బనకచెర్లతో ఎవరికీ ఇబ్బంది ఉండదు అంటున్నారు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. మిగులు జలాలు వాడుకుంటామంటే అసలు తెలంగాణకు వచ్చిన ఇబ్బంది ఏంటి అని ప్రశ్నించారు ఆయన. ఏటా లక్షల క్యూసెక్ల నీరు వృధాగా సముద్రంలో కలుస్తోందని, అటువంటి నీటిని బనకచెర్లతో వినియోగించుకుంటే ఏపీకి సాగు తాగునీరు అందుతుందని చెప్పారు. పరిశ్రమల నీటి అవసరాలకు కూడా ప్రాజెక్టు ఉపయోగపడుతుందని తెలిపారు. కొందరు కావాలనే బనకచెర్లపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. తెలుగు రాష్ట్రాలు బాగుండాలి అనేది మంత్రి లోకేష్ ఆలోచన అన్నారు ఆదిరెడ్డి వాసు. రాజమహేంద్రవరం దగ్గర గోదావరి ప్రవాహం చూస్తూ ఉన్నాం. అంటే నిరుపయోగంగా ఇన్ని లక్షల క్యూసెస్ నీరంతా కూడా గోదావరిలో కలుస్తున్న తరుణంలో మా నాయకుడు నారా లోకేష్ గారు చెప్తా ఉన్నారు, బనకచెర్ల నిర్మాణం చేసుకోవడం వల్ల తెలంగాణకి కలిగే ఇబ్బంది ఏంటి? మీ దగ్గర ఏదైతే వాడుకోగా మిగిలిన జలాలే కదా మా దగ్గరికి వస్తూ ఉన్నప్పుడు దాన్ని ఉపయోగించుకుంటా ఉన్నాం. దాన్ని ఉపయోగించుకోవడం నష్టం ఏంటి? దాంట్లో కలిగే నష్టం ఏం కనబడతా ఉంది? ఎందుకు అంత ఇబ్బంది పడతా ఉన్నారు తెలంగాణ ప్రభుత్వం? మాకు అర్థం కావట్లా. ఇంత నీరు నిరుపయోగంగా వెళ్తూ ఉంది. దీన్నే కానీ బనకచెర్ల నిర్మాణం చేసుకుంటే త్రాగుకు కానీ సాగుకు కానీ పరిశ్రమలకు కానీ ఉపయోగించుకోగలిగితే తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయి కదా. తెలుగుదేశం ముందు నుంచి ఒకటే చెప్తా ఉంది, తెలుగు రాష్ట్రాల ప్రయోజనాలకు ఎక్కడా కూడా భంగం కలిగే నిర్ణయాలు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ తీసుకోదు.